శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు నిహారికని పట్టుకుంటే తను ఒక అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్లు అమ్మాయిని ఆ వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇంత వయసు వచ్చాక మీరు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా అని కామెంట్స్ కూడా వస్తున్నాయి ఆ వీడియో కింద. ఆ వీడియో మీరు చూసారా? చూశాను. మీకేమనిపించింది? నాకు అస్సలు నచ్చలేదు. ఉమ్, ఎంత నచ్చలేదంటే అసలు నేను ఆ ఆ అమ్మాయి ప్లేస్లో నేనే ఉన్నానేమో, నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారేమో, నా కూతురే ఉందేమో, ఉంటే నేనెంత ఉడికిపోతాను అనిపించేలాగా అనిపించింది. ఉమ్, ఇప్పుడు మనకి చూపులోనే అర్థం తెలుస్తుంది. కొంతమంది అనవసరంగా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు. నాకెందుకో నచ్చదు. నాకు పర్సనల్గా నాకు నచ్చదు ఉమ్, ఉమ్, షేక్ హ్యాండ్లు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తుంటే మనం నమస్కారం పెట్టామనుకోండి, కొంచెం వాళ్ళకి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది. అంటే వాళ్ళు ఇష్టపడట్లేదు. మనకి నో మీన్స్ నో అని ఒక డైలాగ్ ఉంది. ఒక్కసారి నో అన్నారంటే నో, అంతే, ఇంకా రెండో మాట లేదు. నో మీన్స్ నో. ఇవి చాలామంది మగవాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది. ఒక పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నామనో లేకపోతే ఇంకోటో కాదు ఇక్కడ ప్రశ్న. నీ సమక్షంలో అది ఎవరన్నా కానివ్వండి, రెండో మనిషి కంఫర్టబుల్గా ఉన్నారా లేదా ఉమ్, అని ఆలోచించాల్సిన బుద్ధి జ్ఞానం మనకు ఉండాలి. చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఒక అథారిటీ ఉన్నవాళ్ళు కంఫర్ట్ ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే నాకు అథారిటీ ఉంది కదా, నేనేం చేసినా నడిచిపోద్ది, నేనేం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అని వాళ్ళకున్న ఆ మానసిక వికృతాలన్నీ ఆ అథారిటీ చాటున వాళ్ళు నడిపించుకుందామని చూస్తారు. ఇది ఎక్కువ సినీ ఫీల్డ్లో ఉంటుంది, అలాగే ఆఫీసుల్లో ఉంటుంది. అందుకే చట్టం వచ్చింది 2013 ఊరికే రాలా. ఉమ్, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం అని. అంటే ఆ చట్టం ఇక్కడ వర్తిస్తుందా లేదా అని మీకు అనుమానం రావచ్చు, వీడియో చూసే వాళ్ళకు కూడా అనుమానం రావచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో వర్తించకపోవచ్చు, కానీ ఆ చట్టం వెనకమాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, నీకున్న అధికారం చూపించో, నీకున్న డబ్బు చూపించో, నీకున్న పరపతిని చూపించో, అది రాజకీయంగా కావచ్చు, ఏదైనా సరే, అలాగే అవకాశాలు ఇవ్వగలిగే ఒక అవకాశం నీకుంటుంది, ఇది చూపించో. నువ్వు మహిళలతో వ్యవహరించే తీరు గురించి ఏ మగ వ్యక్తి అయినా సరే మహిళల పట్ల వ్యవహరించే తీరుకు సంబంధించింది ఈ చట్టం. ఓకే. ఇది సినిమా ఇండస్ట్రీలో కూడా వర్తింప చేయాలి అని చెప్పి మనం కాస్టింగ్ కౌచ్ అప్పుడు కానీ, మీటూ ఉద్యమం అప్పుడు కానీ మనము అడుగుతూనే ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి రాఘవేంద్రరావు గారు ఈమె కలిసి ఒక సినిమాలో ఏం పనిచేయట్లా. అంటే అది పని ప్రదేశం కింద రాకపోవచ్చు, ఉమ్, కానీ ఒక ఈవెంట్కి నిన్ను గెస్ట్గా పిలిచారు, ఆశీర్వదించమని పిలిచారు. అక్కడ నువ్వు ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా ఉండాలి. ఎవరో కామెంట్ కూడా పెట్టారు, ఉమ్, బాధేసింది. ఏంటి మన కర్మకి ఈయన ఎస్విబిసి చైర్మన్, నిజమే కదా. అక్కడ సన్నివేశం చూస్తే గనక ఆ అమ్మాయే పిలిచింది, తన సినిమా ఓపెనింగ్కి ఆయన గెస్ట్గా పిలిచింది. ఉమ్, పిలిస్తే మరి తనే పిలిచింది కదా, వచ్చి విష్ చేయాలి కదా. వచ్చింది. వస్తే ఆయన ఇలా చెయ్యేసి, ఆ అమ్మాయి నడుం చుట్టూ చెయ్యేసి అక్కడ అదిమి పెట్టడం కూడా కనపడతా ఉంది చేతి. వెంటనే ఆ అమ్మాయి నిహారిక ఏం చేసిందంటే, ఆయన చెయ్యి ఇలా ఉంటుంది కదా, ఆ అమ్మాయి చెయ్యి ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ తన మీద తన చెయ్యే పెట్టుకుంది. అప్పుడైనా అర్థం కావాలి కదా పెద్ద మనిషికి. ఆయన చెయ్యి విడిపించుకుని మళ్ళీ ఆమె మీద చెయ్యి, ఆ పిల్ల మీద చెయ్యి వెయ్యాలని చెప్పి ప్లాన్ చేశాడు. మళ్ళీ అంటే
ప్రయత్నం చేశాడు. చేసేసరికి ఇక అమ్మాయి ఇలా కాదులే అని చెప్పి నేను పక్కన నుంచుంటే ఇలాగే చేసి ఎలా ఉన్నాడని వెళ్ళి వెనక్కి నుంచుని మెడ మీద చేతులేసింది. అంటే అక్కడ తను మొహం ఎలా పెట్టిందంటే ఎంత అంటే ఎట్లా పోల్చొచ్చు అంటే ఒక వేటగాడి చేతిలో ఒక లేడిపిల్ల పడితే మొహం ఎలా పెట్టాలో ఎంత కంపరంగా ఎంత కోపంగా పాపం మళ్ళీ వెంటనే మూడ్ మార్చేసేసి నేను ఇది పదే పదే చూశాను ఆ సీను కావాలని ఏం జరుగుతుంది ఇక్కడ అని. అప్పుడు ఆ మొహం మళ్ళీ మార్చేసేసుకుని వెనక్కి వెళ్ళి నుంచొని చిరునవ్వులు చిందేస్తుంది. అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి ఏమైంది? మనం సినిమాల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం ఈ నగరానికి ఏమైంది అని. ఈ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి ఏమైంది? అసలు మాటలతో వేధిస్తున్నారు, చేష్టలతో వేధిస్తున్నారు. అలాగే ఇట్లా ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళకి పని దొరకనివ్వకుండా చేస్తారు, అవకాశాలు రాకుండా చేస్తారు. ఇవన్నీ మనం చూసాం. నేను ఎన్నోసార్లు ఇది నేను చెప్పా. ఏంటి అలీ ఒక సందర్భంలో అనుష్కని మాట్లాడితే అనుష్క ఏం చెయ్యాలో తోచని స్థితిలో మనసులో ఎంత బాధపడిందో తెలియదు, చిరునవ్వులు చిందిస్తా కూర్చుంది. ఇది కదా నిజమైన నిస్సహాయత అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇట్లాంటి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ రాఘవేంద్రరావు గారు గురించి ఎన్నో 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 వదంతులు ఉన్నాయి. నేను వాటన్నిటి గురించి నేను నమ్ముతానా నమ్మనా అది కాదు. నాకు ఒక నిజమా అబద్ధమా అనే ఒక సంశయం ఉండేది ఇప్పటి వరకు. కానీ ఈ సంఘటన చూసిన తర్వాత ఆయన మీద వచ్చినది ఏది రూమర్ కాదు అనిపించింది నాకు ఇప్పుడు. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నావు, 83 ఏళ్ల వయసులో ఉన్నావు, నీదేదో ఒక పెద్ద గోల్డెన్ హ్యాండ్ అనో లేకపోతే ఇంకోటో సక్సెస్కి చిరునామా అనో ఏదో రకరకాల ఉద్దేశాలతోటి నిన్ను గౌరవిస్తారు. ఆ గౌరవం నిలబెట్టుకోవాలి కదా. ఒక ఆడపిల్లతో అట్లాగా బిహేవ్ చేసేది. ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళు చిన్నపిల్లలతోటి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు చిన్నపిల్లలతోటి అంటే చాలామంది అవి మాట్లాడే వాళ్ళందరూ అతి చేసి మాట్లాడుతున్నారు. అసలు అట్లా జరుగుతుందా, అంత పెద్దవాళ్ళు అలా ఎలా చేస్తారు, అది ఇది అని చెప్పి మాట్లాడతారు. చూస్తే ఏమనిపించింది, ఒక్కొక్కసారి ఈ కాస్టింగ్ కౌచ్ అప్పుడు మీటూ ఉద్యమం వచ్చినప్పుడు చాలామంది కంప్లైంట్ చేసింది. దాదాపు ప్రెస్ క్లబ్లో పెద్ద లైవ్ నడిచింది. అప్పుడు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు చాలామంది వచ్చి వాళ్ళకి జరిగిన అనుభవాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటే ఏడవని వాళ్ళు లేరు. అంటే ఇంత వేధిస్తారా అని. అయితే వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళందరూ ఈ పూట పని ఉంటేనే తిండి దొరికే పరిస్థితి ఉన్నవాళ్ళు. కానీ నిహారిక అలా కాదు కదా. అంటే వీళ్ళకి వాళ్ళు నిస్సహాయలా, లేకపోతే గతి లేని వాళ్ళ, లేకపోతే వాళ్ళు ఈ పూట గడుపుకునే వాళ్ళ, వెనకమాల ఎవరు ఉన్నారా లేదా అనేది కాదు ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే ఆడపిల్లని ఆడపిల్లలానే చూస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఒక నిహారిక మంచి సినిమా తీసింది, కమిటీ కుర్రాళ్ళు, దానికి అవార్డ్స్ వచ్చినాయి. తను చేసిన సినిమాలు ఆడకపోవచ్చు కానీ మంచి నటనని చూపెట్టింది, అంతా చేసింది. అయినా నిహారికని మంచులక్ష్మి కూడా చెప్పింది ఒకసారి, మోహన్ బాబు కూతురు నేను నాకే తప్పలేదు, కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పింది. అంటే వీళ్ళు అలవాటు పడిపోయారు. అలా వీళ్ళ దగ్గరికి అవకాశాల కోసం వచ్చే అమ్మాయిల్ని వేధించడం అలవాటు అయిపోయిన తర్వాత ఆ అవసరం ఇప్పుడు నిహారిక ఈ దగ్గరికి ఏం ఛాన్స్ కోసం రాలా, కానీ వీళ్ళు అట్లా ట్యూన్ అయిపోయారు. ఆడపిల్ల కనిపిస్తే చాలన్నట్లు తయారైపోయారు. ఈ బుద్ధి మార్చుకోవాల్సిందే. అసలు ఈ పాటికి ఇంత చర్చ జరుగుతుంది కదా, అసలు నాకు ఆ ఉద్దేశం లేదు, నేను అలాంటి ఉద్దేశం నాకు లేదు, ఆమె డిస్కంఫర్ట్ ఫీల్ అయితే నేను బాధపడుతున్నాను అనే ఒక మాట రావాలి ఆ పెద్ద మనిషి దగ్గర నుంచి. రాలేదు అంటే క్లియర్ కట్గా ఆయన దీన్ని ఒప్పుకున్నట్టే లెక్క. కానీ ఇట్లాంటి వాళ్ళని ఒకసారి చూసిన తర్వాత ఇంకొకసారి ఎవరు పిలవకూడదు. అదే పెద్ద గుణపాఠం వీళ్ళకి. నిహారికకి ఆ క్షణం ఆ అమ్మాయి బాధపడిన దానికి మనం కూడా ఒక సహానుభూతిని చూపిద్దాం. ఎవ్వరూ కూడా
ఎంతటి పొజిషన్లో ఉన్నా, మీకు ఏమి నష్టం జరిగినా సరే, ఆడపిల్లల మట్టుకు మీరెవ్వరూ సహించకండి, భరించకండి, తిప్పి కొట్టండి అని చెప్పదలుచుకున్నాను. రైట్ మేడం. థ్యాంక్ యూ.